వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ? హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క కాంపోనెంట్స్ ఏంటి అని అడిగాడు. సో, వాటిని వివరించమని చెప్పాడు. అవేంటో ఒకసారి చూద్దాం. కాంపోనెంట్స్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఏ హాస్పిటాలిటీ unit such as restaurant, hotel, or amusement park consist of units such as facility maintenance and direct operations. అంటే సర్వర్స్ కానీ, హౌస్ కీపర్స్ కానీ, పోర్టర్స్ కానీ, కిచెన్ వర్కర్స్, అదేవిధంగా బార్టెండర్స్, మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాల గురించి వన్ బై వన్ నేర్చుకుందాం. సో, హాస్పిటాలిటీ యూనిట్‌లో అనేక రకాలైనటువంటి అంశాలుంటాయి. అందులో రెస్టారెంట్ ఉంటుంది, హోటలుంటాయి, అమ్యూజ్‌మెంట్ పార్క్స్ ఉంటాయి. అదేవిధంగా కన్సిస్ట్ ఆఫ్ యూనిట్స్ సచ్ ఫెసిలిటీ మెయింటెనెన్స్. కొన్ని రకాల ఫెసిలిటీ మెయింటెనెన్స్‌లుంటాయి. అదేవిధంగా డైరెక్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఆపరేషన్స్ అంటే మీ అందరికీ తెలుసు. సర్వర్స్ ఉంటారు. హోటల్‌లో గాని, రెస్టారెంట్‌లో గాని. హౌస్ కీపర్స్ ఉంటారు. పోర్టర్స్ ఉంటారు. అదేవిధంగా కిచెన్ వర్కర్స్ ఉంటారు. బార్‌టెండర్స్ ఉంటారు. మేనేజ్మెంట్ ఉంటది. మార్కెటింగ్ ఉంటది. అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క కాంపోనెంట్‌గా చెప్పొచ్చు. ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఈజ్ ఎ మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ దట్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ లెజ్యూర్ టైమ్. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ. అంటే అనేక కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే లెజ్యూర్ టైమ్ మీద. అంటే ఖాళీ సమయాలు అంటే ఎంప్లాయీస్ గాని, ప్రజల యొక్క ఖాళీ టైం మీద ఆధారపడి ఉంటది. అదేవిధంగా డిస్పోజబుల్ ఇన్‌కమ్, వారి యొక్క డిస్పోజబుల్ ఇన్‌కమ్ మీద ఆధారపడి ఉంటది. కంప్లీట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, వచ్చినటువంటి కస్టమరు కంప్లీట్‌గా సాటిస్ఫై అయితే ఈ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటది. ఇంకా డెవలప్ అవుతది గానీ తగ్గిపోదు. సో, అంత పెద్ద బిలియన్ డాలర్ ఇండస్ట్రీ కూడా ఈ 3 అంశాల మీద ప్రధానంగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో, దేర్ ఆర్ 4 సెగ్మెంట్స్ ఆఫ్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో 4 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ ట్రావెల్ అండ్ టూరిజం, లాడ్జింగ్, రియాక్సింగ్. ముందుగా ఫుడ్ అండ్ హోటల్‌కి సంబంధించినటువంటి అంశంని క్లియర్‌గా నేర్చుకుందాం. ఓకేనా? ద ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ ద సెక్టర్ విచ్ ఈస్ ప్రొఫెషనల్లీ నోన్ బై ఇట్ ఇనీషియల్స్ యాస్ ఎఫ్&బి ఈస్ ద లార్జెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. సో, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అతి పెద్ద సెగ్మెంట్‌గా దేన్ని చెప్తామంటే ఎఫ్&బి సెగ్మెంట్‌ని చెప్తాం. అంటే వసతి సదుపాయం ఏర్పాటు చేయడం, భోజన సదుపాయం ఏర్పాటు చేయడం. ఇది ప్రధానమైనటువంటి 4 సెగ్మెంట్స్‌లో అతి పెద్ద సెగ్మెంట్ ఏదంటే ఈ ఎఫ్&బి సెగ్మెంట్. ఓకేనా? కాం కాంప్రైజెస్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ప్రైమర్లీ ఎంగేజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ మీల్స్, స్నాక్స్, బెవరేజెస్ ఫర్ ఇమ్మీడియేట్ కన్సంప్షన్ ఆన్ అండ్ ఆఫ్ ద ప్రెమిసెస్. ఇక్కడ కస్టమర్ యొక్క అంటే ముఖ్యంగా టూర్‌కొచ్చేటువంటి టూరిస్టులు లేదా విజిటర్స్ యొక్క ప్రెమిసెస్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మీల్స్ తయారు చేయడం, స్నాక్స్ తయారు చేయడం, బెవరేజెస్ తయారు చేయడం, ఇమ్మీడియేట్‌గా అందించడం కూడా ఎలా ఉండాలంటే ఇమ్మీడియేట్‌గా కల్పించేటువంటి సదుపాయం అనమాట. వెన్ ఏ రెస్టారెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ హోటల్. ఒక రెస్టారెంట్ అనేది ఒక హోటల్‌లో ఒక భాగంగా చెప్తాం. సర్వీసెస్ ఇట్ రెండర్స్ కెన్ ఎన్హాన్స్ ద గెస్ట్ ఎక్స్‌పీరియన్స్ బై ప్రొవైడింగ్ ఎక్సలెంట్ ఫుడ్ అండ్ ఫస్ట్ క్లాస్ కస్టమర్ సర్వీస్. సో, ఒక హోటల్ అనేది రెస్టారెంట్‌లో భాగం. సో, ఈ రెస్టారెంట్ లేదా హోటల్ అనేది బాగా పాపులర్ అవ్వాలి, లేదా బాగా ఫేమస్ అవ్వాలంటే దేని మీద ఆధారపడి ఉంటదంటే ప్రొవైడింగ్ ఎక్సలెంట్ ఫుడ్. ఆ హోటల్‌లో గాని, రెస్టారెంట్‌లో గాని సో, ఎక్సలెంట్ ఫుడ్ ఉండాలి. అంటే మంచి రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఉండాలి. మరియు అక్కడ అందించేటువంటి సర్వీసెస్ ఎలాగుండాలంటే ఫస్ట్ క్లాస్ కస్టమర్ సర్వీస్ అందించేటట్లు ఉండాలి. అప్పుడు ఈ హోటల్ బిజినెస్ అయినా, రెస్టారెంట్ బిజినెస్ అయినా డెవలప్ అవుతుందనమాట. సో, ఇట్ కెన్ ఈ సింబాలికల్ ఫంక్షన్ ద పార్ట్ ఆఫ్ అదర్ బిజినెసెస్ సచ్ యాస్ బౌలింగ్ ఎలైస్ అండ్ మూవీ థియేటర్స్. ఇదే రకమైనటువంటి బిజినెస్ ఇతర బిజినెస్ కూడా ఉన్నాయి. అందులో మూవీ థియేటర్ బిజినెస్ గాని, బౌలింగ్ ఎలీస్ గాని ఇలాంటి అనేక రకాలైనటువంటి బిజినెస్‌లు ఏ విధంగా డెవలప్ అవ్వాలంటే అక్కడ ఫస్ట్ క్లాస్ సర్వీస్ ఉండాలి ఎక్కడైనా సరే. అది ఉంటేనే ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక రెండో సెగ్మెంట్ ఏంటంటే ట్రావెల్ అండ్ టూరిజం. రెండో సెగ్మెంట్ ఏంటన్నా ట్రావెల్ అండ్ టూరిజం. ట్రావెల్ అండ్ టూరిజం డీల్ విత్ సర్వీసెస్ రిలేటెడ్ టు మూవింగ్ పీపుల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ప్రజలనేవారు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి మూవ్ అవ్వడానికి కావలసినటువంటి సర్వీసెస్‌ని ట్రావెల్ అండ్ టూరిజం అంటాం. సో, ముఖ్యంగా ట్రావెల్ అంటే ఏంటంటే
ట్రావెల్ అన్నా, టూరిజం అన్నా 2 ఒకటే. సో, ఇక్కడ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రజలు వెళ్ళడానికి కావలసిన మూవ్‌మెంట్స్‌కి అవసరమైనటువంటి ప్రొసీజర్స్, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ట్రావెల్ అని పిలుస్తాం. సో, దీనికి ఉదాహరణగా బస్సులు ఉపయోగపడతాయి. క్యాబ్‌లు, ప్లేన్‌లు, షిప్స్, ట్రైన్స్ సో ఆన్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ట్రావెల్ ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా ట్రావెల్ ఇండస్ట్రీలో భాగమే. Leisure travel is when a person spends money on lodging, food and recreation while taking a vacation trip. ఒక లెజ్యూర్ ట్రావెలర్ తన యొక్క వెకేషన్ ట్రిప్‌లో భాగంగా అనేక రకాల అంశాల కొరకు మనీని స్పెండ్ చేస్తాడు. ఏ ఏ అంశాలు? లాడ్జింగ్ కోసము, ఫుడ్ కోసము, రిక్రియేషన్ కోసం ఇలాంటి అనేక అంశాల కొరకు తన యొక్క మనీని స్పెండ్ చేస్తాడు. అండ్ బిజినెస్ ట్రావెల్ ఈజ్ వెన్ ఏ పర్సన్ ట్రావెల్స్ ఫర్ వర్క్ అండ్ స్పెండ్స్ మనీ ఆన్ లాడ్జింగ్ అండ్ ఫుడ్. అదే బిజినెస్ పర్పస్ మీద ట్రావెల్ చేసేటువంటి బిజినెస్ ట్రావెలరు మనీ దేని మీద స్పెండ్ చేస్తాడంటే లాడ్జింగ్ మరియు ఫుడ్ ఈ 2 అంశాల మీద స్పెండ్ చేస్తాడనమాట. సమ్ పీపుల్ ఆల్సో స్పెండ్ ఆన్ రీక్రియేషన్ వైల్ ఆన్ బిజినెస్ ట్రావెల్. అయితే సాధారణంగా బిజినెస్ ట్రావెలర్ అంటే బిజినెస్ పర్పస్ మీద వస్తాడు కాబట్టి రీక్రియేషన్ మీద పెద్దగా అమౌంట్ స్పెండ్ చేయడు. కానీ కొంతమంది ప్రజలు బిజినెస్ ట్రావెల్ మీద వచ్చినప్పటికి అంటే బిజినెస్ ట్రిప్ మీద ట్రావెల్‌కి వచ్చినప్పటికి కొన్నిసార్లు రీక్రియేషన్ మీద కూడా అమౌంట్ అనేది అంటే బిజినెస్ పని అయిపోయిన తర్వాత రీక్రియేట్ అవుతుంటారనమాట. సో, దానికోసం కూడా అమౌంట్ స్పెండ్ చేస్తారు. ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ద టూరిజం ఈజ్ టు ఎంకరేజ్ పీపుల్ టు ట్రావెల్. టూరిజం యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే ప్రజలను ట్రావెల్ చేసేటట్లు ఎంకరేజ్ చేయడం. అండ్ వెన్ పీపుల్ ట్రావెల్ ఎయిదర్ ఫర్ బిజినెస్ ఆర్ లెజ్యూర్. కొంతమంది పీపుల్ బిజినెస్ పర్పస్ మీద అయినా ట్రావెల్ చేయొచ్చు. లెజ్యూర్ అంటే ఖాళీ సమయాలు విశ్రామం అంటే విరామము, విశ్రాంతి కొరకైనా ట్రావెల్ చేయొచ్చు. అండ్ దే స్పెండ్ మనీ ఆన్ హాస్పిటాలిటీ. సో, వాళ్ళు ఏ విధంగా ట్రావెల్ చేసినప్పటికీ కూడా హాస్పిటాలిటీ కోసం మనీని ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? తరువాత సెగ్మెంట్ వచ్చేసి లాడ్జింగ్ నాన్న. లాడ్జింగ్ మీన్స్ అకామిడేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆర్ ఏ ప్లేస్ టు స్లీప్ ఫర్ 1 ఆర్ మోర్ నైట్స్. 1 లేదా అంతకంటే ఎక్కువ రోజులు నిద్రపోవడం కొరకు, రెస్ట్ తీసుకోవడం కోసం హోటల్‌ని ఒక పీరియడ్ ఆఫ్ హోటల్‌ని బుక్ చేసుకుంటాం. ఒక రూమ్‌ని బుక్ చేసుకుంటాం. దాన్నే లాడ్జింగ్ అంటాం. ఫ్యాన్సీ హోటల్స్, యూత్ హాస్టల్స్, ఎల్డర్ హాస్టల్స్, క్యాంప్ గ్రౌండ్స్, మోటెల్స్, అదర్ బిజినెసెస్ దట్ ప్రొవైడ్ ఏ ప్లేస్ ఫర్ పీపుల్ టు స్లీప్ ఓవర్ నైట్ ఆర్ ఆల్ ఇన్ ద లాడ్జింగ్ ఇండస్ట్రీ. సో, లాడ్జింగ్ ఇండస్ట్రీలో ఈ రకమైన హోటల్స్, హాస్టల్స్, క్యాంప్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు విశ్రాంతి తీసుకోవడానికి రూమ్స్‌ని అవైలబుల్ చేస్తున్నాయి. సో, ఇది లాడ్జింగ్‌కి సంబంధించి. లాడ్జింగ్ బిజినెస్ మార్కెట్ టు అదర్ మార్కెట్ సెగ్మెంట్స్ సచ్ యాస్ ఎ బిజినెస్ ట్రావెలర్స్, లెజ్యూర్ ట్రావెలర్స్, లాంగ్ స్టే ట్రావెలర్స్, బడ్జెట్ ట్రావెలర్స్ అండ్ స్పెషల్ ట్రావెలర్స్ లైక్ పీపుల్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్, ఎయిర్‌లైన్స్ అండ్ మిలిటరీ. సో, ఈ లాడ్జింగ్ సర్వీసెస్‌లో వివిధ రకాల బిజినెస్ మార్కెట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ బిజినెస్ మార్కెట్‌లో ఇతర సెగ్మెంట్స్ ఏంటంటే కొంతమంది బిజినెస్ ట్రావెలర్స్ వస్తారు. వాళ్ళకి కూడా లాడ్జెస్ అవసరం అవుతాయి. లెయిజర్ ట్రావెలర్స్ వస్తారు. అంటే విశ్రాంతి కొరకు వచ్చినటువంటి వాళ్ళు వస్తారు. లాంగ్ స్టే ట్రావెలర్స్ చాలా ఎక్కువ రోజులు స్టే చేయడానికి కొంతమంది వస్తారు. అలాంటి ట్రావెలర్స్. బడ్జెట్ ట్రావెలర్స్ ఉంటారు. అదేవిధంగా స్పెషల్ ట్రావెలర్స్ లైక్ మిలిటరీ వాళ్ళు గానీ, ఎయిర్‌లైన్స్ వాళ్ళు గానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ గానీ ఇలాంటి వాళ్ళు అక్కడ స్టే చేయడానికి 1, 2 లేదా అంతకన్నా ఎక్కువ రోజులు స్టే చేయడానికి వారికి కల్పించే రూమ్ అవైలబిలిటీ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో దాన్నే మనం లాడ్జింగ్ అని పిలుస్తాం. ఓకేనా? సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి రీక్రియేషన్ అన్న. ఫోర్త్ వన్. రీక్రియేషన్ ఈజ్ ఎనీ యాక్టివిటీ దట్ పీపుల్ డూ ఫర్ రెస్ట్. ప్రజలు విశ్రాంతి కొరకు చేసేటువంటి ప్రతి యాక్టివిటీని రీక్రియేషన్ అనే అంటాం. ఓకేనా? అండ్ రిలాక్సేషన్ అదేవిధంగా ఎంజాయ్మెంట్. రెస్ట్, రిలాక్సేషన్, ఎంజాయ్మెంట్ కోసం చేసేటువంటి ప్రతి యాక్టివిటీని రీక్రియేషన్ అంటాం. ద గోల్ ఆఫ్ రీక్రియేషన్ ఈజ్ టు రిఫ్రెష్ ఏ పర్సన్స్ బాడీ ఆర్ మైండ్. ఈ రీక్రియేషన్ యొక్క గోల్ ఏంటంటే బాడీ మరియు మైండ్ 2 కూడా ఫ్రెష్ అయిపోవాలి. 2 చాలా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్ళాలి. రిఫ్రెష్ అవ్వాలి. సో, బాడీ, మైండ్ 2 రిఫ్రెష్ చేసుకోవడాన్ని మనం రీక్రియేషన్ అంటాం. ఎనీ బిజినెస్ దట్ ప్రొవైడ్స్ యాక్టివిటీస్ ఫర్ రెస్ట్, రిలాక్సేషన్ అండ్ ఎంజాయ్మెంట్ టు రిఫ్రెష్ ఎ పర్సన్స్ బాడీ అండ్ మైండ్ ఈజ్ ఇన్ ద రీక్రియేషన్ బిజినెస్. సో, రీక్రియేషన్ బిజినెస్ అంటే ఒక ట్రావెలర్‌కు బిజినెస్ పర్పస్ మీద వచ్చినా, ఇంక ఏ పర్పస్ మీద వచ్చినా అతనికి రెస్ట్ కోసం, రిలాక్సేషన్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం కావాల్సినటువంటి యాక్టివిటీస్‌ని కల్పించడమే రీక్రియేషన్ బిజినెస్ అంటాం. ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ which provide shows such as movie or theater attractions which are places a special interest of visits such as zoos and museums
spectator sports and participatory sports are all parts of the recreation business. ఇందులో ఎంటర్టైన్మెంట్ బిజినెస్కి సంబంధించి ప్రజలకి మూవీస్ సదుపాయం కల్పించడం, థియేటర్ సదుపాయం కల్పించడం, లేదా అట్రాక్షన్స్ కొన్ని రకాల ప్రత్యేకమైన ప్లేసులకి చూపించేటువంటి సదుపాయం అంటే జూలు కానీ, మ్యూజియంలు కానీ, కొన్ని స్పెక్టేటర్ స్పోర్ట్స్ కానీ, లేదా పార్టిసిపేటరీ స్పోర్ట్స్ కానీ, ఇలాంటివి ఎంజాయ్మెంట్ కోసం ఇలాంటి ప్రొసీజర్స్, ఇలాంటి సర్వీసెస్ అనేవి ఈ యొక్క రీక్రియేషన్లో భాగంగా రీక్రియేషన్ బిజినెస్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇక ఇందులో మనం చూసుకున్నట్లయితే ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అమ్మ. చివరగా ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి సెగ్మెంట్ అంటే, ఆఫ్టెన్ వి సీ ట్రావెల్ అండ్ టూరిజం కంబైన్డ్ ఇంటూ వన్ సెక్టార్ బట్ దే ఆర్ టూ సెపరేట్ బిజినెసెస్. మనం చూసినట్లయితే ట్రావెల్, టూరిజం రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటాయి, కానీ ఇవి రెండు కూడా సెపరేట్ బిజినెస్ అమ్మ. Nowadays, the means of travel to destination is becoming an increasingly more important element to the individual traveler. ఒక ఇండివిజువల్ ట్రావెలర్కి అవసరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏంటంటే, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ట్రావెల్ ఏజెన్సీ మీద ఆధారపడతారు, అంటే వెహికల్స్ మీద. అవి పబ్లిక్ వెహికల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ వెహికల్స్ అవ్వచ్చు. సో కాబట్టి ప్రస్తుత రోజుల్లో ట్రావెల్ టు డెస్టినేషన్, ఏదైనా ఒక డెస్టినేషన్కి ట్రావెల్ చేయాలంటే ఈజ్ బికమింగ్ అన్ ఇంక్రీజింగ్లీ మోర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ట్రావెల్ చేయాలంటే ట్రావెల్ ఏజెన్సీస్ అంటే వెహికల్ సదుపాయం అనేది ఖచ్చితంగా కావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్గా చెప్తాం. సో ఇది ఇండివిజువల్ ట్రావెలర్ అవ్వచ్చు, లేదా గ్రూప్ అవ్వచ్చు, ఎవరికైనా సరే వెహికల్స్ అవసరమే. అండ్ వెదర్ వీ ట్రావెల్ బై ఎయిర్, సో వాయు మార్గాల ద్వారా వెళ్ళొచ్చు, అదేవిధంగా రైలు ద్వారా వెళ్ళొచ్చు, కార్ ద్వారా వెళ్ళొచ్చు, బస్ ద్వారా వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ద డెస్టినేషన్ వీఆర్ గోయింగ్ టు, బట్ ఆల్సో వీఆర్ ఏ పర్సన్ అండ్ వాట్ వీ పర్సనల్ ట్రావెల్ నీడ్స్ వీ వాంట్స్ ఆర్. సో రైలు మార్గం ద్వారా వెళ్ళొచ్చు, రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు, జల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. అది మన యొక్క క్యాపబిలిటీ మీద, మనకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ మీద, మన యొక్క ఇంట్రెస్ట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే టూరిజము, ట్రావెల్ రెండు ఒకటి కాదు, రెండు సెపరేట్. ట్రావెల్ అంటే కేవలము మన ప్లేస్ నుంచి డెస్టినేషన్కి చేరుకోవడానికి కావలసిన వెహికల్ సదుపాయాన్నే ట్రావెల్ అంటాం. టూరిజం అంటే మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన రీక్రియేషన్ కోసం మనం ఏవైతే ప్రదేశాలను సందర్శిస్తున్నాం, ఏ ప్రదేశాలను విజిట్ చేస్తున్నాం, ఏ ఏ ప్లేసెస్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఆ ప్లేసుల దగ్గర మనం ఖర్చు పెట్టేటువంటి అమౌంట్, ఇవన్నీ టూరిజం ఇండస్ట్రీ కిందకు వస్తాయి. కేవలం మన ప్రయాణ సౌకర్యాలన్నీ కూడా ట్రావెల్ ఇండస్ట్రీ కిందకు వస్తాయి. ఇవి రెండు ఒకేలాగా కనిపించినప్పటికీ రెండు సెపరేట్ బిజినెసెస్. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం.